ఫ్రెండ్స్ ఇక్కడ బేతుల్కి అయితే డెస్టినేషన్ పెట్టాం అనమాట. 0 మైల్ స్టోన్ నుంచి 172 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే మనకి బేతుల్ ఉంది. సో మధ్యప్రదేశ్ అనమాట. మహారాష్ట్ర క్రాస్ చేసేసి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఫ్రెండ్స్ ఇక్కడ మహారాష్ట్రలో రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటాయి అన్నమాట. పోలీసులు అయితే చాలా స్ట్రిక్ట్. ఎక్కడికక్కడ చెకింగ్లు అయితే అవుతాయి, అది మాత్రం చూసుకోవాలా. ఏమాత్రం ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నా ఒక బండి వస్తుంది, మీ బండిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళిపోద్ది పోలీస్ స్టేషన్. ఫ్రెండ్స్ మహారాష్ట్ర నుంచి ఇంకా మధ్యప్రదేశ్కి అయితే అప్రాక్సిమేట్ ఒక 30-50 కిలోమీటర్స్ అయితే ఇన్ బిట్వీన్ ఉన్నాం అనమాట. సో ఈ వ్లాగ్ అయితే మాత్రం చాలా హ్యాపీగా స్టార్ట్ చేసాం, ఎందుకంటే నిన్న వ్లాగు చాలా హ్యాపీగా ఎండ్ చేసాం కాబట్టి. అంటే అదే రోజులో ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ అయింది, కాకపోతే అది నిన్న అప్లోడ్ చేశాను, ఇది ఈరోజు అప్లోడ్ చేశాను కదా. ఓకే, నా ముందు రవితేజ గారి కారు వెళ్తుంది. సో ఇదంతా కూడా మహారాష్ట్ర. మనం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మీదుగా తెలంగాణ ఎంటర్ అయ్యి, తెలంగాణ నుంచి ఆదిలాబాద్ ఎండ్ అయ్యి, ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి, మహారాష్ట్ర నుంచి ఇప్పుడు మధ్యప్రదేశ్లోనికి అయితే ఎంటర్ అవుతాం. ఆయన అయితే గైడ్ చేస్తున్నారనమాట. మ్యాప్స్ అయితే ప్రతి ఫోన్లో ఉన్నాయి, పెట్టుకున్నాం. ఎందుకంటే సిటీ ట్రాఫిక్లో ఉండేటప్పుడు మ్యాప్ పాయింటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ సెనా కమ్యూనికేషన్ ఇదంతా కూడా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇప్పుడు అయితే వాటర్ బ్రేక్ తీసుకుంటాం అనమాట. వాటర్ బ్రేక్ తీసుకొని 2:15 ఈ టైంకేమో లంచ్ బ్రేక్ తీసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, వాటర్ బ్రేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు లంచ్ బ్రేక్ కోసం అయితే ఇంకో 50 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత అయితే ఆపాలి. టైం వచ్చేసి 1:53 అవుతుంది. బేతుల్ డెస్టినేషన్ వచ్చేసి అరౌండ్ 157 కిలోమీటర్స్ అయితే ఉంది. 57 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత లంచ్ బ్రేక్ అయిపోతే ఇంకా 100 కిలోమీటర్స్ ఈజీగా ఒక 2 అవర్స్లో 1.5 అవర్లో అయితే కొట్టేయచ్చు. ఫ్రెండ్స్ మేము లంచ్ చేయడానికి అయితే ఒక దాబా దగ్గర అయితే ఆపాం బండి. ఇక్కడ నుంచి మా ఫుడ్ అయితే చేంజ్ అయిపోద్ది. రోటీ కాప్, దాల్ కాప్. ఫ్రెండ్స్ గోబీ ఆలు అని చెప్పేసి అంటారు అన్నమాట దీన్ని. ఇది దాల్, రోటీ మరి కామన్గా ఇస్తారు. ఫ్రెండ్స్ తండూరి రోటీ అయితే తెచ్చారు. ఇక్కడ మనకు పుల్కా టైప్ దొరకట్లేదు మహారాష్ట్రలో, అంతేనా? పుల్కాలు దొరకదు. పుల్కాలు అంటే తవ్వా రోటీ అన్నది. ఓ తవా రోటీయా? ఓకే. తవ్వా అంటే పెనం మీద కాల్చింది. ఓకే ఓకే. ఇది పొయ్యిలో కాల్చేది కదా, తండూరి. ఓకే. సూపర్ అండి. నాకు ఆపోజిట్లో సన్సెట్ అవుతుంది అనమాట. సో ఒకటి మీకు చెప్తా, మనం ఈస్ట్ నుంచి వెస్ట్కి వెళ్తాం అనమాట. ఇక్కడ సన్ రైజులు ఫేమస్ కంటే సన్సెట్లు ఫేమస్ అనమాట. సన్ రైజ్ కంటే సన్సెట్ ఫేమస్ కాబట్టి రాజస్థాన్, మధ్యప్రదేశ్ వెళ్తున్న కొద్ది సన్సెట్ అనేది మనం ఎంత క్లోజప్లో చూడొచ్చు అంటే అంత క్లోజ్లో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ చూసారు కదా నాకు ఆపోజిట్లో కొండ, ఇలాంటి ప్రకృతి పరమైనటువంటి పరిస్థితి అయితే నేను ఇలాంటిది ఎక్కడ చూసానంటే అనంతపురం, బెంగళూరు మధ్యలో ఎలాంటి వాతావరణం ఉంటుంది. కాకపోతే నేను పచ్చని చెట్టు అక్కడ చూడలేదు. నాకు ఎప్పుడు కూడా అదే బాధ అనిపిస్తుంది అనమాట. అనంతపురం నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు అరే ఏంది ఇక్కడ ఎలాగైపోయింది, ఎర్ర కనిపిస్తుంది కొండలన్నీ కూడా అనిపిస్తుంది. ఇంకెక్కడ అలాంటి వాతావరణం నేను చూడలే. అంటే చెట్లు లేకపోవడం వల్ల కూడా వర్షాలు పడవు ఆ ఏరియాలో, ఏ ఏరియా అయినా సరే. అంటే ఇక్కడ క్లైమేట్ బ్యాలెన్స్ అనేది అవ్వాలన్నమాట. అది లేకపోవడం వల్ల ఏమో అలాగయింది. మనమైతే ఇప్పుడు మహారాష్ట్ర దాటేస్తున్నాం. నీలు ఆర్ట్స్ అనేవాడు శ్రీకాకుళం జిల్లా నుంచి. ఒక్కడే చెప్తా అండి, ఐడెంటిటీ అనేది మీరు ఇచ్చారు, దాన్ని కాపాడుకోవాల్సిన డ్యూటీ నాది. ఐడెంటిటీ గివెన్ బై యూ పీపుల్ ఓన్లీ. సబ్స్క్రైబర్సే ఇచ్చారండి ఐడెంటిటీ అనేది. ఏంది స్వామి నీ బాధ? రోడ్డుకి అడ్డంగా కారు ఆపుకుంటా? అది కాదు, రన్నింగ్ లో సెట్ చేసుకుని కుదరదు, అటు మూవ్ అవుతుంది సెట్ చేసుకుని. కానీ ఎలాగన్నా బాగుంది. అండ్ ఇంకోటి మీద షేర్ చేసుకుంటా, రవితేజ లాంటి ఫ్రెండ్ ఎవడో ప్రతి ఒక్కడికి కూడా ఒకడు ఉంటాడనమాట. సాయంకాలం అయినప్పుడు పెద్ద గొడవ అవుద్ది. అంతలోనే పట్టరాని దాన్ని ఏమంటారు, బీభత్సం
అంతలోనే పట్టరాని సాత్వికం ఆ టైప్ అనమాట. ఆ టైంకి అలాగవుతుంటుంది. మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి అటు బ్యాలెన్స్ అయిపోద్ది. కూలింగ్ వాటర్ తెల్లరి నార్మల్ కూలింగ్ దేవయ్యా బాబు అని చెప్పేసి అంటే ఫుల్ కూలింగ్ తెచ్చండి. అవి తాగారు. ఇదిగో గొంతులో పట్టింది. నిన్న ఏసీ ఒకటి ఆన్ చేసి 20లో పెట్టాడు. ఇలాంటివే చేస్తుంటాడు అనమాట. మళ్ళీ తిడితే మళ్ళీ ఇలగలక కాదు. తిట్టడం అంటే మేమే తిట్టుకోంలే. టోల్ గేట్ చూడండి ఎంత బాగుందో. రవి గారు మీ ఫ్రెండ్ వస్తుంది. టోల్ గేట్ అంటే ఇతని ఫ్రెండ్ అనమాట. ఇక్కడ డబ్బులు కడితే కట్టేసి వెళ్తాడు. స్టేట్ బార్డర్ ఇది. ఆ టోల్ కూడా కట్టక్కర్లేదు చూడండి. మధ్యప్రదేశ్కి ఎంటర్ అయిపోయాం. జైపూర్, రాజస్థాన్ జైపూర్ 856 అనమాట. 2 days జర్నీ. సో మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఏంటి ఇండియా తిరిగేస్తుంది బండి. ఏది ఇది అపాచీ అంటే ఇది అన్వేష్ అన్న స్లాంగ్ అనమాట. ఏటి నువ్వు అలా తిరిగేస్తాను ఏటి పుల్లాగా. ఓరే బాబు నీకు దండంరా బాబు, బండి మీద ఏట్రా బాబు అలా తిరుగుతావు. 80 దాటావు అనుకో, ఒరే బాబు చూడు 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 80 వెళ్ళిపోతారో నీకు కనిపిస్తుందా అంటాడు అనమాట అన్వేషణ. అయితే రోడ్డు సూపర్గా ఉంది కదండి. మధ్యప్రదేశ్ ఎంటర్ అయిన తర్వాత మహారాష్ట్రది సూపర్గా ఉంది. ఇదైతే అసలు మనిషి లేడు. మీరు అన్నట్టు ఇక్కడ కొంచెం నైట్ టైము జర్నీలు అయితే కొంచెం అవాయిడ్ చేయాలా. చాలాసేపు బట్టి తక్కువ మంది వెళ్తున్నాం కదా రోడ్డు మీద. ఫోన్పే హేనా ఆప్కా పాస్? ఫోన్పే దానికి వాసన చూపించమనాల. బ్రదర్ ప్లీజ్ కమ్ షో టు దట్. ఫస్ట్ 850 కొట్టానండి, తర్వాత 812 కొట్టాను, తర్వాత 600 కొట్టాను, ఇప్పుడు 850 కొడుతున్నా. ఓకే 90 రూపీస్. ఇది ఇండియాకి మధ్యలోనే ఉంది కదా, అందుకని చెప్పేసి మరి అన్నీ తిరిగి రావాలి కాబట్టి పెట్రోల్ ఏంటంటే ఇక్కడ 90 రూపాయలు ఉంది. నువ్వు ఆంధ్రాయో ఇంకెక్కడైతే ఇంకో పక్క ఉన్నాం. కానీ ఈ ఫోన్పే మహమ్మారిని నమ్మలేమండి. ఎందుకంటే చాలాసార్లు దెబ్బెట్టేసింది అనమాట. ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళగా నేను చేసే పని ఏంటంటే వాసన చూపిస్తాను అనమాట. ఫోన్పేకి వాసన చూపించాను చెప్పేది. అది వాసన చూసిందంటే అప్పుడు పెట్రోల్ కొట్టిస్తాను, లేదంటే అప్పుడు సందీప్ గారి దగ్గర క్యాష్ తీసుకొని కొట్టిస్తాను. నేనైతే క్యాష్ మెయింటైన్ చేయను, ఆయన అదంతా చూసుకుంటాడు క్యాషియర్. చాలా బాగుంది అక్కడ వాటర్ ఫాల్. వావ్, మధ్యప్రదేశ్ బ్యూటీ చూడండి ఒకసారి. నాకు లెఫ్ట్ సైడ్ ఒక మౌంటైన్ తాలూకా పీఠభూమి అనమాట. అలాగే రైట్ సైడ్ చూసారు కదా, కింద అయితే ఇల్లులు ఉన్నాయి. ఒకవైపు సన్సెట్ అవుతుంది, సూపర్. నాకు ఎదురుగా కొండ. ఈ లొకేషన్ అయితే మాత్రం మరి ఇంకా నెక్స్ట్ లెవెల్ అసలు. నాకు ఇష్టమైన నేచర్ ఏదైతే ఉందో, సో ఆ నేచర్ నుంచి అయితే నేను ట్రావెల్ చేస్తున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ ఘాట్ సెక్షన్లో కలర్ గ్రేడ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. బ్లూ, ఆరెంజ్, రెడ్. తర్వాత ఇటు సైడ్ మనకు ఒక పెట్రోల్ బంకు. ఇదంతా కూడా కౌబాయ్ సినిమాల్లో సెట్ లాగా ఉంది. ఇది జేమ్స్ బాండ్ ఇది చూస్తున్నట్టు. మధ్యప్రదేశ్ అయితే మాత్రం సూపర్గా వెల్కమ్ చెప్పింది. ఘాట్ రోడ్, చలి అయితే స్టార్ట్ అయిందనమాట ఇక్కడ. సూపర్గా ఉంది కదా, పీఠభూములు, పర్వత ప్రాంతాలు. కానీ ఇక్కడ నైట్ రైడ్ చేయడం మాత్రం అంత సేఫ్ కాదనమాట. నైట్ టైం ఇటువైపు అయితే ట్రావెల్ చేయకూడదు. చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఒక లెక్కలో ఉంది, రైట్ సైడ్ ఒక లెక్కలో ఉంది. అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు, అక్కడ ఒక ఇల్లు. ఇదంతా కూడా సెట్ వేసినట్టు ఉందన్నమాట. ఇదంతా వేరే లెవెల్. ఇది
సో ఇక్కడ కూడా వరి పండించారు ఈ కొండ మీద. చూసారు గడ్డి కుప్పలు అయితే ఉన్నాయి. గడ్డి కుప్పలు ఉన్నాయంటే వరి పండించినట్టేని. మరి ఎక్కడ పండించారనేది తెలియదు కానీ గడ్డి కుప్పలు అయితే ఉన్నాయి. ఇక్కడ పశువులు అయితే మాత్రం ఎక్కువ ఉన్నాయి. చూసారా రోడ్డు సైడు పశువులు రోడ్డు క్రాస్ చేస్తున్నాయి. ఎక్కడ కూడా కెమెరా ఆపబుద్ధి అయిన అందం అనమాట ఇది. చాలా బాగుంది ఇక్కడ. వావ్ వావ్ సూపర్. మధ్యప్రదేశ్ ఒక రేంజ్లో ఉంది. ఇలాంటి నేచర్ ప్లేస్కి వస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట ఎక్స్ప్లోరింగ్. ఫ్రెండ్స్ దయచేసి చెప్తున్నా, మన వాళ్ళు ఎవరైనా సరే వస్తే నైట్ టైము ఇలాంటి ఏరియాలో మాత్రం ట్రావెల్ చేయకండి. ఎందుకంటే కిలోమీటర్ల పొడవున ఎవ్వరు అందిడి లేరనమాట. అక్కడెక్కడో ఒక ఇల్లు ఉంటే ఇక్కడెక్కడో ఒక ఇల్లు ఉంది. ఇవి కూడా ఇల్లులు కానట్టున్నాయి. ఇల్లులే దుప్పట్లు ఆరేసారు. సో ఇదిగో ఇక్కడ ఒక ఇల్లు ఉందంటే అక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉందన్నమాట. మీరు మాత్రం ఎవరైనా సరే వచ్చినట్టయితే మధ్యప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ నైట్ టైం మాత్రం ట్రావెలింగ్ అవాయిడ్ చేయండి. మన ఆంధ్ర తెలంగాణ వరకు పర్వాలేదు, మహారాష్ట్ర వరకు కొంతవరకు పర్లేదు, కానీ మధ్యప్రదేశ్ బీహార్ ఇటువంటి రాష్ట్రాల్లో అయితే మాత్రం నైట్ టైం ట్రావెల్ చేయకండి దయచేసి. నెక్స్ట్ గోల్డ్ చైన్స్ ఇటువంటివన్నీ కూడా వేసుకొని ఈ ఏరియాలో తిరగడం అనేది అంత మంచిది కాదు. వాట్సాప్ గైస్. ఓకే ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లో సన్సెట్ టైంలో సినిమాటిక్ షాట్స్ అయితే ఎంజాయ్ చేశారు కదా. సో నెక్స్ట్ ఏంటంటే చీకట వస్తూ ఉంది. ఇంకో 40 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. ఇప్పటి వరకు టైం ల్యాప్స్ చూశారు కదా. ఇప్పుడైతే మాకు దగ్గరలో సూర్యుడు అయితే లెఫ్ట్ సైడ్ కనిపించాడు. సో ఇప్పుడు మళ్ళీ అటువంటి టైం ఒకటి వస్తుంది అనమాట. ఈ టర్నింగ్లో ఒకసారి ఇటువైపు ఉంటుంది, ఒకసారి అటువైపు ఉంటుంది. చూపిస్తాను నేను మీకు. బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూసాం మధ్యప్రదేశ్లో. ఇక మనం వెస్ట్కి వచ్చాం కదా పడమరకి. సో పడమరకి వచ్చాం కాబట్టి ఇంక అన్నీ కూడా మనకి సన్సెట్లే కనబడతాయి. అంటే సన్ రైజ్ కనబడదా అని అడిగారు. కనబడుతుంది కానీ కొంచెం మనకి ఇప్పుడు సన్సెట్ ఎలాగైతే మన ఏరియాకి ఆంధ్రప్రదేశ్కి ఉంటుందో అలాగనమాట సన్ రైజ్. ఇక్కడ తూర్పు నుంచి అలా పడమర వైపు వస్తూ ఉత్తర వైపు కూడా వచ్చాం కాబట్టి ఇప్పుడైతే చలి బీభత్సంగా ఉందన్నమాట ఇక్కడ. ఫ్రెండ్స్ మేమైతే మధ్యప్రదేశ్లో గల బేతుల్ అనేటటువంటి ఒక చిన్న టౌన్కి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్తో ఫ్రెష్గా మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.